తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అఘోరి శ్రీనివాస్ ను మోకిలా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ఈ కేసులో ఐ విట్నెస్ గా ఉన్న హరి ముదిరాజ్ కీలక విషయాలు బయటపెట్టారు. అఘోరి ఆమె కాదు అతను అని, తన తలపై ఉన్నది నిజమైన జుట్టు కాదని అల్లించుకొని తగిలించుకున్నట్టు హరి చెప్పారు. శ్రీవర్షిని చెప్పినట్టు అఘోరి శాకాహారి కాదని, మాంసాహారి అని, రోజు చికెన్ మద్యం లేకుండా ఉండలేడని కూడా బయటపెట్టారు. అఘోరి అని పిలిచిన శ్రీనివాస్, ఆయన పేరు ఒప్పుకున్నాడు శ్రీనివాస్ అని చెప్పి. ముందు కూడా చాలా వేరే వాళ్ళకు కూడా చాలా పూజలు చేస్తానని చెప్పి అమౌంట్ తీసుకొని ఇదే విధంగా కొనసాగడం జరుగుతుంది ఆయన. అయితే ఇప్పుడు ఆయనని మనము పొద్దుటూరు పదిలోని ప్రగతి రిసార్ట్లో ఒక లేడీ దగ్గర, సినిమా ప్రొడ్యూసర్ దగ్గర, నీకు నీ సినిమాలు బాగా ఆడాలంటే నీకు మంచి పూజలు చేయాలని చెప్పి 5 లక్షలు తీసుకోవడం జరిగింది. ఆమెని ఉజ్జయిని తీసుకెళ్లి నగ్న పూజలు చేపించి మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పొద్దుటూరు ఫామ్ హౌస్ వస్తుంటే మధ్యలో మన చిన్నమంగళవారం ప్రజలు కూడా ఆమెకు 20,000 50,000 కాలు మొక్కి నీళ్లు పోసి మంచిగా పూజలు చేసి చిన్నమంగళం కూడా డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 2 లక్షల దాకా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆమె ప్రగతి రిసార్ట్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇంకా డిమాండ్ చేసింది. ఆమెని డబ్బులు డిమాండ్ చేసినప్పుడు ఆమె ఏమైంది, కొంచెం డౌట్ వచ్చింది. ఆమె ఏదైతే ప్రొడ్యూసర్ లేడీ ఉందో డౌట్ వచ్చి మన మూట్ల పిఎస్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రత్యేక పూజలు చేస్తే సినిమాలు బాగా ఆడతాయని ఓ లేడీ ప్రొడ్యూసర్ ని నమ్మించి ఉజ్జయినిలో పూజలు చేయించినట్లు హరి తెలిపారు. అఘోరి శ్రీనివాస్ చాలా తెలివైన వాడని, పూజల పేరుతో ఎంతో మందిని మోసం చేసినట్లు హరి అంటున్నారు. ఆమె అకౌంట్ అన్ని నిలబెట్టుకుంది. ఆమె చాలా తెలివిపరులు. ఆమె కాదు, అతడు ఆయన శ్రీనివాస్ చాలా తెలివిపరుడు. ఆయన ఏంటంటే ఆయన అకౌంట్లో పెట్టుకునే డబ్బులు ఆయన అకౌంట్లోకి రాగానే వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అది ఎవరి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడో అంతే ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నది. పోలీస్ వాళ్ళు తదుపరి మనకు తెలుస్తుంది. మనకు ఇప్పుడు అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఆయన రోజు ఒక కాటన్ బీలు, 4 కిలోల చికెన్, అది కూడా చికెన్ కర్రీ కాదు, ఆయనకు ఫ్రై చికెన్ కావాలి. 4 కిలోల చికెన్ రేజు కంపల్సరీ లైట్ బీలు, కాటన్ బీలు తాగుతాడు. ఆయనే ఒప్పుకున్నాడు, తాగుతాను నేను తింటానని చెప్పి ఒప్పుకున్నాడు ప్రత్యక్షంగా. అంటే మీరు అడిగారా? అడిగాను. ఏమడిగారు? ఏంది మీరు మాంసం తింటారంట, ఏది తింటారంట, వేరే వాళ్ళు మాకు చెప్పి ఇట్లా కాటన్ బీలు తాగుతారంట, మీరు చికెన్ తింటారా అంటే అవును తిన్నానండి అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు శ్రీవర్షిని మరి అలా చెప్తుంది, మీరు ప్రత్యక్షంగా అడిగారని చెప్తున్నారు కదా? నేను ప్రత్యక్షంగా అడిగాను.